టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడికి సముచిత స్థానం దక్కింది. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వపక్షమైన విపక్షమైన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే తత్వం కలిగిన అయ్యన్న ఇప్పుడు స్పీకర్ హోదాలో సభను ఏ విధంగా నడుపుతారో చూడాలనే ఉత్సాహం శ్రేణుల్లో కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ పాల్గొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అయ్యన్న పాత్రుడు మాత్రమే నామినేషన్ వేయడంతో స్పీకర్గా ఆయన ఏకగ్రీవం అయ్యారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత. టీడీపీ ఫైర్ బ్రాండ్. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పసుపు జెండా తప్ప మరో పార్టీ అంటే ఎరుగని నిఖార్సైన నేత. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా ఎదిగిన అయ్యన్న దూకుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. తప్పు ఒప్పుల విషయంలో స్వపక్షం విపక్షం అనే తేడా చూపకపోవడం ఆయనను విలక్షణ నాయకుణ్ణి చేసింది. గెలిచినా ఓడినా తనకు రాజకీయ జీవితం ఇచ్చిన నర్సీపట్నం ప్రజల మధ్యనే ఉంటారు అయ్యన్న. ఫుల్ టైం పొలిటీషియన్ కావడం, చిన్న వయసులోనే ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి ఛాన్స్ లభించడం వంటివి అయ్యన్న పాత్రుడు కెరీర్ను మలుపు తిప్పాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం ఎంతవరకైనా వెళ్లాలనే ఆయన తెగింపు కేడర్లో జవసత్వాలు నింపింది. అయితే అయ్యన్నపై దిశ చట్టంతో వివిధ సెక్షన్ల కింద 17 కేసులు పెట్టింది అప్పటి ప్రభుత్వం. వ్యవహారం అరెస్టులు, విచారణ వరకు వెళ్లినా ఎక్కడా అయ్యన్న వెనక్కి తగ్గలేదు. తాత లచ్చాపాత్రుడి దగ్గర నుంచి రాజకీయ వారసత్వం పొందిన అయ్యన్న 40 ఏళ్లకు పైగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే పార్టీలో ముందు చేరింది అయ్యన్న పాత్రుడే. అందుకే చంద్రబాబు సహా నాయకత్వం అంతా అయ్యన్న అంటే అమితమైన గౌరవం ఇస్తుంది. ఇప్పటి వరకు 10 సార్లు పోటీ చేసిన అయ్యన్న అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇది 7వసారి. 1996లో 11వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా గెలిచారు అయ్యన్న. ఎన్టీఆర్ క్యాబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 1994-96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో వైఎస్ఆర్ హవాలో సైతం తట్టుకుని గెలిచిన కొద్ది మందిలో అయ్యన్న ఒకరు. 2009లో ఓటమి పాలైన అయ్యన్న పాత్రుడు 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా గత 5 ఏళ్లు అయ్యన్న ప్రభుత్వం, వైసీపీ విధానాలపై అవిశ్రాంతంగా పోరాటం చేశారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలు అని చెప్పేస్తున్న అయ్యన్నకు కెరీర్ చివర్లో అత్యున్నత పదవి లభించింది. ఆయన స్పీకర్ చైర్లో కూర్చుని సభ నడుపుతున్న తీరును చూడాలనే పార్టీ వర్గాల కోరిక తీరనుంది.